ఒకసారి ఈ వీడియో చూడండి. ఇద్దరు హైందవ సహోదరులు ఇలా శ్రీరామ ప్రభు వారి పేరు సముద్రపు ఒడ్డున రామని రాశారు. ఆ పేరుకు దిగువన అలలొచ్చే చోట యేసుక్రీస్తు ప్రభు వారి పేరు రాసి, ఈయన పేరు నీటిలో కొట్టుకుపోయిందని, శ్రీరామచంద్రమూర్తి ప్రభు వారి పేరు నిలిచిందని, మనందరికీ శ్రీరామచంద్రమూర్తి ప్రభు అని యేసు ప్రభుని హేళన చేస్తూ మాట్లాడారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నాకైతే వీడియో చూసినప్పుడు నవ్వు వస్తుంది కానీ కోపం రావట్లేదు. వాళ్ళు బతుకుతెరువు లేదేమో, లేకపోతే ఏం పని చేయలేరేమో, మరి బేవర్స్గా తిరిగే వాళ్ళేమో అనిపిస్తుంది నాకైతే. కోపం వచ్చింది, కొంచెం ఎక్కువగా నవ్వు వచ్చింది కోపం కంటే కూడా. ఏదేమైనప్పటికీ నా హైందవ సహోదరులారా, జాగ్రత్తగా వినండి. ఎవరు ఏ ట్రోల్స్ చేస్తున్నారో ఇది సమాజానికి ఉపయోగపడేదైనా? సమాజంలో ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, రకరకాల విషయాల్లో చాలామంది జీవితాలు నాశనం అవుతున్నాయి. వాళ్ళకి ఏదైనా ఉపయోగకరమైన విషయాలు ఏమైనా చెప్పాలి కానీ, చూడండి, ఒక టీనేజ్ అమ్మాయి, ఒక అబ్బాయి ఇట్లా చేశారు, ఇలాగా లవ్ పేరుతో మోసం చేసింది, రకరకాలుగా నేను చెప్పవసరం లేదు, అందరికీ తెలుసు. వాటి గురించి ఏమైనా మంచి విషయాలు చెప్పి ధర్మం గురించి మాట్లాడుకోవాలి కానీ, ఆ పేరు ఇట్లా తుడుచుకుపెట్టిపోయింది, ఈ పేరు ఇట్లా నిలబడింది అని మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. నా హైందవ సహోదరులారా, గమనించాలి. హిందువుల్లో చాలామంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఇన్వైట్ చేస్తారు, చక్కగా వెళ్ళి సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాం. మా మధ్య ఎటువంటి మత ఘర్షణలు ఏమి ఉండవు, ఎందుకంటే ఎవరి దైవం వాళ్ళు గొప్పది. అది తెలుసుకున్నవాడే నిజమైన హిందువు, నిజమైన క్రిస్టియన్, నిజమైన ముస్లిం. అలా కాక ఎవరు ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేసుకొని ఎవరి హృదయాల్లో దేశాన్ని నింపుతున్నారు మీరు. ఎవరి హృదయాల్లో మీరు కోపాన్ని నింపి ఒక మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడతారు. కరెక్ట్ కాదు. మార్చుకోండి, ఏదైనా పని లేకపోతే పని చేసుకోండి. ఎవరికి ఇష్టం వచ్చిన దైవాలు నమ్ముకోవచ్చని ఇది భారతదేశం రాజ్యాంగంలో రాసింది. కనుక ఎవరి మతాన్ని మనం కించపరచకూడదు, పరమతాన్ని దేశించకూడదు. అసలే అది హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా మనం సెక్యులర్ కంట్రీ, ముగ్గురు కలిసి ఉండాలి. ప్రతిజ్ఞ కూడా చేస్తాం కదా. స్కూల్లో చదువుకోలేదేమో పాపం, స్కూల్కి వెళ్తే కదా వాళ్ళకి తెలిసేది. కనుక గమనించండి, అలాంటి వీడియోలు చూడొద్దు. చివరున్న వీడియోలో, ముందున్న వీడియోలో తెలియజేస్తాను, చివరిలో పెడతాను చూడండి.